హాయ్, నేను డాక్టర్.GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య ఒక పేషెంట్ అంటే బ్యాక్ ప్రాబ్లము, ఫీవర్తో వచ్చారనమాట. వాళ్ళ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, నాకు ఫీవర్ ఉంది కదా సార్, నేను నాన్ వెజ్ తినొచ్చా? సో మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాన్ వెజ్ తినొద్దు అన్నారు. అసలు యాక్చువల్గా పత్యం చేస్తే మంచిది, ఏం తినకుండా ఉంటే మంచిది అని చెప్పి అన్నారని చెప్పి నన్ను సలహా అడిగారు అనమాట. నాన్ వెజ్ తినొచ్చా లేదా అనేది. నాకు అనిపించింది ఇది యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మన వాళ్ళతోటి, మన సబ్స్క్రైబర్స్ తోటి డిస్క్రైబ్ చేస్తే ఎట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఫీవర్ ఏంటి, ఫీవర్ రావడానికి కారణాలు ఏంటి అనేది మనం యాక్చువల్గా ఒక వీడియో చేసాము. కానీ కామన్గా ఏంటంటే, మనకి ఫీవర్ వస్తుంది అంటే మనకి 2 రకాల కారణాలు మేజర్గా, అంటే వేరే వాటిల్లో కూడా ఉండొచ్చు. మేజర్గా 2 కారణాలు అనమాట. ఒకటి, మన శరీరంలో ఏదో ఒక చోట ఇన్ఫెక్షన్ ఉంటే మనకి ఈ జ్వరం రావడానికి అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఏ శరీర భాగంలో వచ్చినా మనకి ఫీవర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండో కారణం ఏంటంటే, మనకి ఏదైనా సివియర్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫెక్షన్ వేరు, ఇన్ఫ్లమేషన్ వేరు అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే, ఏదైనా మన శరీర భాగానికి ఇంజరీ అయితే, ఇంజరీ అనేది దెబ్బలు తగలాలని ఏం లేదు, ఏదైనా సరే ఎనీ ఇన్సల్ట్ టు ది టిష్యూస్, మన బాడీ ఏమవుతుందంటే రియాక్షన్ లాగా వస్తుందన్నమాట. ఆ రియాక్షన్నే మేము ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి ఈ ఫీవర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్స్లో కూడా మనకి ఈ ఫీవర్ రావడానికి అవకాశం ఉంది. కొన్ని క్లాటింగ్ ప్రాబ్లమ్స్లో కూడా ఫీవర్ రావడానికి అవకాశం ఉంది. కానీ మేజర్గా మేము చెప్పేది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నదా, ఇన్ఫ్లమేషన్ ఉన్నదా. సరే, ఇప్పుడు ఆహారానికి దీనికి ఏంటి సంబంధం అని అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నది అంటే అర్థం ఏంటంటే, మన ఇమ్యూనిటీ లెవెల్స్ డెఫినెట్గా తక్కువగా ఉన్నాయనే అర్థం. అంటే ఏంటి, మనకి ఆ బ్యాక్టీరియాకి కానీ ఆ వైరస్ని కానీ ఫైట్ చేసే ఇమ్యూనిటీ లేకే కదా మనకి అది ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇలా తక్కువగా ఉండడం వలన మనకి ఇన్ఫెక్షన్ రావడం వలన, సరే ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి? ఎక్కువగా ఇప్పుడు మీరు వినే ఉంటారు యాంటీబాడీస్ అని చెప్పి. అంటే మనకి ఇవి సైనికులు అనుకోండి, మన ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే సైనికులు అనుకుందాం. సో ఈ యాంటీబాడీస్ అనేవన్నీ మనం ప్రోటీన్స్ కిందే చూస్తాం. సో మీరు ప్రోటీన్ పదార్థాలు తీసుకుంటే ఈ యాంటీబాడీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి మనం ఈ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో నాన్ వెజిటేరియన్ డైట్, మీరు ఏదైనా సరే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఈవెన్ ఎగ్స్ కానీ, ఇంకా వేరే ఏదైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో మనకు తెలిసిందే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి. సో ఇవి తీసుకోవడం వలన మనం ప్రోటీన్ పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళి అవి యాంటీబాడీస్ లాగా కన్వర్ట్ అయ్యి సో మన ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో అందువలన ఫీవర్ ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోవడం తప్పులేదు, యాక్చువల్గా మంచిది. ఎందుకంటే మనకి ప్రోటీన్స్ అవసరం అంతే. కానీ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. కొంతమందికి ఏంటంటే, ఈ ఫీవర్తో పాటు ఈ వామిటింగ్ సెన్సేషను, ఈ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి ఈ ఫుడ్ని టాలరేట్ చేయలేరు. అంటే వాళ్ళకి వామిటింగ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళల్లో ఏం చేస్తామంటే, ఈ వెజిటేరియన్ ప్రోటీన్స్ ఎక్కువగా, వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూప్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోమని చెబుతాం. అంటే మనం ఏది టాలరేట్ చేయగలము అనుకుంటే అది తీసుకోమని చెబుతాం అన్నమాట. ఇది సింపుల్ క్వశ్చనేనండి, దీని వెనకాల సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఫీవర్ ఉంటుంది, ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి మనం నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవచ్చు ఫీవర్ టైంలో. కానీ ఓన్లీ క్యాచ్ అలా ఏంటంటే, ఇది టాలరేట్ చేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. మనం అది తినగలము, మనకేమి ఇబ్బంది లేదు, దీనివల్ల మనకి వామిటింగ్ సెన్సేషన్ ఏం పెరగడం లేదు, వామిటింగ్స్ రావడం లేదు అనుకుంటే మనం ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం ఫీవర్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు.